அன்பார்ந்த பெரியவர்களே, தாய்மார்களே, நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக ஆந்திர பிரதேசத்திலிருந்து வந்திருக்காங்க. ஒரு நீண்ட நெடிய பாத யாத்திரை எடுத்திருக்கிறாங்க. ஒரு பெரிய பாத யாத்திரை ஆந்திராவில் ஒரு புரட்சிகரமான யாத்திரையை நடத்தி மறுபடியும் சந்திரபாபு நாயுடு அவர்கள் யாத்திரையை நடத்தி மறுபடியும் சந்திரபாபு நாயுடு அவர்கள் ஆந்திராவுடைய முதலமைச்சராக வர வேண்டும் என்பதற்காக ஒரு பெரிய எழுச்சி மிகுந்த அலையை இங்கு ஏற்படுத்தி இருக்கிறார். நம்முடைய வேண்டுகோளுக்காக அங்கிருந்து ஊரோடு வந்திருக்கின்றார்கள். நம்மளை எல்லாம் பார்த்து கோயம்புத்தூர் மாநகரத்தில் பேச வேண்டும் என்று நர லோகேஷ் அவர்களுக்கு உங்கள் சார்பாக என்னுடைய நெஞ்சார்ந்த நன்றிகளையும் வணக்கத்தையும் தெரிவித்துக் கொள்கின்றேன். நம்முடைய விருந்தினர் முதல்ல பேச வேண்டும் என்கின்ற நம்முடைய மரபு. விருந்தினராக யார் வர்றாங்களோ முதல்ல அவங்களை பேச வைப்போம். அதனால் நேரடியாக அருமை சகோதரர் நர லோகேஷ் அவர்களை பேசும்படி அன்போடு கேட்டுக் கொள்கின்றேன். எல்லாருக்கும் வணக்கம். எல்லாரும் సౌఖ్యమా? ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలసడం కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తాడా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ అని, తమిళనాడులో తమ్ముడు అన్నమలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్ సర్వీస్. తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా, తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. అన్న బాగా కష్టపడడానికి వచ్చారు. అన్నమలై గారు నాకు ఒక మిత్రుడు, శ్రేయోభిలాషు. ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలై గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. ఒక ఉత్సాహవంతుడు, ఒక యువకుడు, మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్ చూసా. అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీ అని పేరు పెట్టారు. అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు, క్యాలిబర్ ఉన్న నాయకుడు అని సభాముగా మీకు చెప్తున్నాం. ఆయన తమిళనాడు దశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి. 6 నిమిషాలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి. మనందరం చూశాం. ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు,
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తెమ్మెల ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నామలై గారని ఈ సభాముఖం అందరికీ నేను చెప్తున్నాను. అన్నామలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి. బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం. ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి. మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు. దాంట్లో భాగంగా ఆవాస్ యోజన, ఇంకో పక్కన ఉజ్వల్ యోజన, కిసాన్ సమాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనందరం చూసాం. మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది. ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా వచ్చింది. దాంతో పాటు స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. తమిళ భాష అన్న, తమిళ సంస్కృతి అన్న నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం. అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతేకాదు, రైల్వేలు, రోడ్లు, తాగునీటి పథకాలకి అన్నమలై గారి నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం 2,30,000 కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది. ఇంకా కోయంబత్తూరు పార్లమెంట్కి వచ్చేలా అనేక సమస్యలున్నాయి. కోయంబత్తూరుకి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. అది మేడ్ ఇన్ ఇండియా అయినా ఫినిష్డ్ ఇన్ కోయంబత్తూర్. ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది. ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది. ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. ఇంతేకాదు, ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి. నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది. గ్రామాల్లో రోడ్డు సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూరు ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. మళ్ళీ కోయంబత్తూరు 2.0 రావాలంటే ఒక యువకుడు, ఉత్సాహవంతుడు అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా నా వంతు నేను కోరుతున్నాను. అన్నమలై గారు లోకల్ గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీ గాని, పవర్ లూమ్ గాని, హ్యాండ్లూమ్ గాని, ఇతర ఆటో యాన్సిలరీ యూనిట్స్ ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీని అభివృద్ధి చేయాలని, లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నామలై గారు. ఇంకా అంతేకాదు, హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు. నా సొంత నియోజకవర్గం మంగళగిరి, అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు. మేము ఇద్దరు కలిసికట్టుగా హ్యాండ్లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. పవర్ లూమ్ సమస్యలు తెలుసుకున్నాం. ఇంకో పక్కన మన పార్లమెంట్ లో పట్టణ ప్రాంతం ఉంది, గ్రామీణ ప్రాంతం ఉంది. అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నమలై గారికి బాగా తెలుసు. ఇంకా అవసరమవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కోయంబత్తూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలై గారు తీసుకుంటారని ఈ సభాముఖం మీ అందరు తెలుస్తున్నాం. ఈ మధ్యన అన్నామలై గారు ఇంటర్వ్యూ కూడా చూసా. అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువకులకి జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలై గారు హామీ ఇస్తాం జరిగింది. అది కానీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం. ఇంతేకాదు, ఏకంగా స్టార్టప్ హబ్ గా కోయంబత్తూరు తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాంతో పాటు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నారు.
ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు. ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా. ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని చేసేదానికి వచ్చిన అన్నమలయ్య గారిని భారీ మెజార్టీ గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుతున్నాం. గతంలో మీరే సిపి రాధాకృష్ణ గారిని ఇక్కడ గెలిపించారు, మంచి మెజార్టీ గెలిపించారు. ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నమలయ్య గారు చేస్తారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అన్నమలయ్య గారితో ఉంటుంది. ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అన్నగారిని గెలిపించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఓట్ ఫర్ ఎన్డీఏ, ఓట్ ఫర్ అన్నమలై, కమలం గుర్తుకి మనం ఓటు వేయాలి. మళ్ళీ మన కోయంబత్తూరు పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభాముఖంగా ప్రజలందరినీ కోరుకుంటూ, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషుడు అన్నామలయ్య గారిని భారీ మెజార్టీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని కోయంబత్తూరు ప్రజలందరినీ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. அன்பார்ந்த பெரியவர்களே, தாய்மார்களே, நமக்காக ஆந்திரப்பிரதேசிலிருந்து இங்கே வந்து உற்சாகமாக அவருடைய நம்முடைய கனவு என்ன, எதற்காக கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை உங்களுடைய அன்பு தம்பி அண்ணாமலை வெற்றி பெற வேண்டும், கோயம்புத்தூருக்கு நமக்கு இருக்கக்கூடிய கனவு என்ன என்பது எல்லாம் அருமை சகோதரர் நர லோகேஷ் கார் அவர்கள் நம் முன்னால் வைத்திருக்கின்றார். ஐயா, என்னுடைய பயமே சந்திரபாபு நாயுடு முதலமைச்சரா வந்துருவார். இந்த தேர்தல் முடிச்ச உடனே வந்தவுடனே ஹைதராபாத் என்ன பண்ணுவார்னு அவங்களுக்கு தெரியும். அதனால் அதற்கு தயாராக கோயம்புத்தூர் இருக்க வேண்டும். அதனால் இது பாத்தீங்கன்னா ஒரு ஆரோக்கியமான போட்டி தான். ஹைதராபாத் வளர்ந்த அளவுக்கு கோயம்புத்தூரும் வளர வேண்டும். சந்திரபாபு நாயுடு வந்ததற்கு பிறகு ஹைதராபாத் எப்படி மாற்றுவார் நமக்கு தெரியும். அதனால் இன்னைக்கு நம்முடைய கடமை கோயம்புத்தூர் தயாராக இருக்க வேண்டும், உலகத்தினுடைய முதன்மை நகராக இருக்க வேண்டும். அதற்கு இந்த 2024 பாராளுமன்ற தேர்தல் எப்படி மோடி அவர்களை 400 பாராளுமன்ற உறுப்பினர்களோடு 3வது முறையாக தேர்வு செய்வதற்கு நாம் தயாராக இருக்கின்றோமோ, அதே போல உங்கள் வீட்டு பிள்ளை உங்கள் அன்பு தம்பி அண்ணாமலையை வெற்றி பெற நீங்கள் செய்ய வேண்டும் என்று அன்பான வேண்டுகோளை வைக்கின்றேன். ஐயா, காரணம் எந்த அளவுக்கு மோடி அவர்கள் 400 எம்பிக்களோடு அமர்கின்றார்களோ அதே அளவுக்கு தமிழகத்தில் அரசியல் மாற்றம் என்பது வேண்டும் என்பதை நாம் புரிந்து கொண்டிருக்கின்றோம். 2 கட்சிகளை 70 ஆண்டு காலமாக பார்த்திருக்கின்றோம். ஒரு சாதாரணமா கோயம்புத்தூர் மாநகரில் குடிக்கிறதுக்கு தண்ணி கூட 15 நாளுக்கு ஒருக்கா வருதுங்க ஐயா. குடிக்கிறதுக்கு தண்ணி கூட 15 நாளுக்கு ஒருக்கா வருது. ரோட்ல நடந்து போனீங்கன்னா குண்டும் குழியுமாக இருக்கக்கூடிய சாலையில போறோம், எல்லாத்தையும் பொறுத்துக்கிறோம், எந்த கேள்வியும் கேட்கறது இல்ல, பரவாயில்ல விட்டுத்தர, இவனை விட்டு அவன் அப்படிங்கிற மாதிரி இருக்கும். ஆனா இந்த முறைங்க ஐயா, உங்கள் முன்னாள் பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி நின்று கொண்டிருக்கின்றோம். ஒரு மாற்றத்தை கொடுக்க முடியும் என்கின்ற நம்பிக்கையோடு நின்று கொண்டிருக்கின்றோம். 2 கட்சிகளுக்கு மாற்றாக தமிழகத்திலே ஒரு அரசியல் புரட்சி நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணி கோயம்புத்தூரில் இருந்து நடக்கும் அன்பு சகோதர சகோதரிகளை நீங்கள் அதை நடத்தி காட்ட வேண்டும். ஏப்ரல் 19ஆம் தேதி சாதாரண ஒரு நாள் இல்லைங்க. கோயம்புத்தூருடைய தலையகத்தை மாற்றக்கூடிய நாள். தமிழகத்தினுடைய அரசியல் புரட்சி புத்தகத்தை எடுத்து படிச்சீங்கன்னா முதல் புத்தகம் 2026 அரசியல் புரட்சி செய்து பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி ஆட்சிக்கு வந்திருக்கும் போது அந்த புத்தகத்தினுடைய முதல் பக்கத்தினுடைய முதல் வரி, கோயம்புத்தூர் மக்கள் தாமரையை ஏப்ரல் 19 மலர வைத்தார்கள், அதனால் 2026 தமிழகத்தில் ஆட்சி மாற்றம் நடந்திருக்கிறது என்று அந்த புத்தகத்தில் இருக்கும் அன்பு சகோதர சகோதரிகளை. அதனால் நீங்கள் தெளிவாக இருக்க வேண்டும், தீர்க்கமாக இருக்க வேண்டும். தாமரை வெற்றி பெற வேண்டும், தாமரையை நீங்கள் வெற்றி பெற செய்ய வேண்டும். மோடி அவர்கள் 400 பாராளுமன்ற உறுப்பினர்களோடு அமர வேண்டும். இது காலத்தினுடைய கட்டாயம் அன்பு சகோதர சகோதரிகளை. 10 ஆண்டு காலமாக நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் சொன்னார்கள், மோடி என்று சொன்னால் டெவலப்டு இந்தியா, அதாவது ஒரு வலிமையான நாடு உருவாக்கக்கூடிய வல்லமை படைத்த மனிதர். 10 ஆண்டு காலமாக நம்முடைய ஆட்சி அப்படிப்பட்ட ஆட்சி. அதற்கு முன்பு முடியாது என்று சொல்வார்கள். மோடி அகராதியை பொறுத்தவரை முடியாது என்கின்ற வார்த்தை இல்லைங்க. இந்தியாவை பொறுத்தவரை இந்த நாட்டில் ஏழைகள் இருப்பார்கள் என்று சொல்லிக் கொண்டிருந்த நாட்டை என்று தரம் உயர்த்தி காண்பித்திருக்கின்றார். முதன்மை நாடாக இந்தியா வர முடியாது என்று சொல்லிக் கொண்டிருக்கின்றார்கள். 2047 முடியும் பொழுது உலகத்தினுடைய முதன்மை நாடாக இந்தியாவை மாற்றி காட்டியிருப்பார். அதற்கு முன்பு அன்பு சகோதர சகோதரர்களே, அரசியல் சுத்தம் பண்ணணுங்க. இன்னைக்கு மோடிக்கு எதிராக களத்தில் இருக்கக்கூடிய யாராவது ஒரு தலைவர், பிரதம மந்திரி பதவிக்கு தகுதியான ஒரு தலைவர் நீங்க சொல்லுங்க. நான் பேரை சொல்லுகின்றேன், நீங்கள் சொல்லுங்கள்.
கருக்கத்துல சரியா இருப்பாருங்களா? மம்தா பானர்ஜி அவங்க சரியா இருப்பாங்களா? உத்தவ் தாக்கரே அவங்க சரியா இருப்பாங்களா? உங்களுக்கு வேண்டாம், எனக்கு வேண்டாம். ஸ்டாலின் ஐயா சரியா இருப்பாங்களா? யாரும் இல்லை. அந்த நாற்காலிக்கு தகுதியான ஒரு மனிதரை நாற்காலியே தேர்ந்தெடுத்து அந்த மனிதரை அமர வைத்திருக்கிறது. அன்பு சகோதர சகோதரர்களை இன்னைக்கு பாருங்க, ஆந்திரால நாம் வழிபட வந்திருக்கின்றோம். மூத்த தலைவர், தெலுங்கு தேசம் கட்சியினுடைய தலைவராக இருந்து இந்தியாவிற்கு வளர்ச்சி அரசியலை கொண்டு வந்து ஹைதராபாத், ஆந்திரா முழுவதுமே வளர்ச்சி, இன்ஃபர்மேஷன் டெக்னாலஜியை கொண்டு வந்து காட்டிய சந்திரபாபு நாயுடு அவர்கள் இன்னைக்கு நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணியில் இருக்கிறார். ஐயா பவன் கல்யாண் அவர்கள் நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணியில் இருக்கிறார். உறுதியாக ஆந்திராவிலே அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்கள் தலைமையில நாம் ஆட்சி அமைக்க போறோம். அங்க மாற்றம் வந்துருச்சு. இந்தியா முழுவதுமே இந்த மாற்றத்தை பார்க்கின்றோம். 2026 நிச்சயமாக தமிழகத்தில் இது நடக்கத்தாங்க ஐயா போகுது. அதற்கு பிள்ளையார் சொல்லி கோயம்புத்தூர் நீங்க போட சொல்றீங்க. ஏப்ரல் 19 தமிழகத்தினுடைய அரசியல் மாற்றத்திற்கு பிள்ளையார் சொல்லி நீங்க கோயம்புத்தூர்ல போட போறீங்க. அன்பு சகோதர சகோதரிகளே, அடுத்த 7 நாட்கள் முக்கியமான நாட்கள். இங்க அதிகமாக நம்முடைய தெலுங்கு பேசக்கூடிய சொந்தங்கள் இருக்கிறதுனால நரலோகேஷ் அவர்கள் அங்கிருந்து ஓடோடு வந்தார். என் சொந்தத்தை நான் பார்க்க வேண்டும், அவங்கள்ட்ட நான் தெலுங்குல பேசணும், அவர்களை உற்சாகப்படுத்த வேண்டும் என்பதற்காக நமக்காக ஆந்திராவிலிருந்து ஓடோடி வந்திருக்கின்றார். அன்பு சகோதர சகோதரர்களை, அடுத்த 7 நாட்கள் முக்கியமான நாட்கள். நாம் சரியாக அதை புரிந்து கொள்ள வேண்டும். காரணம், எதையாவது செய்து உங்களுடைய தம்பி, உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலையை தோற்கடிக்க வேண்டும் என்று களத்தில் இறங்கியிருக்கின்றார். திமுக சம்பாதித்த மொத்த பணத்தையும் கூட கொண்டு வருவார். அவர்கள் எதை செய்தாலும் கூட சரி, தங்க சுரங்கத்தையே கவிழ்த்தினாலும் கூட சரி, கோயம்புத்தூர் மக்கள் நேர்மையின் பக்கம் இருப்பார்கள், தாமரையின் பக்கம் இருப்பார்கள். ஏப்ரல் 19 ஒரு புரட்சியை இங்கே செய்வார்கள். அன்பு சகோதர சகோதரி, உங்களிடம் வைக்கக்கூடிய அன்பான வேண்டுகோள், இந்திய அரசியல் மறுபடியும் ஓட வேண்டும். தமிழகத்தில் கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலை வேண்டும். மாற்று அரசியலை முன்னெடுத்திருக்கின்றோம். அதற்கு நீங்கள் கட்டாயமாக என்னோடு நிற்க வேண்டும் என்கின்ற அன்பார்ந்த வேண்டுகோளை உங்களிடம் வைக்கின்றேன். ஐயா, பல தடைகளை தாண்டி இங்கே நிற்க கொண்டிருக்கின்றோம். நம் அரசியல் பயணம் சாதாரண பயணம் இல்லைங்க ஐயா. பல தடைகளை தாண்டி நீங்களும் நானும் நின்று கொண்டிருக்கின்றோம். எப்படி உங்களுடைய வாழ்க்கையில உங்களுக்கு கஷ்டம் இருக்கிறதோ அதே போல அரசியல் வாழ்க்கை எனக்கும் கஷ்டம் இருக்கிறது. ஆனால் பொறுத்துக் கொண்டு நான் இருப்பதற்கான ஒரே காரணம், தமிழகத்திலே மாற்று அரசியல் சாத்தியம் என்கின்ற ஒரே காரணத்தால் நின்று கொண்டிருக்கின்றேன். இவ்வளவு பெரிய துயரத்தையும் கூட தாங்கி தமிழக மக்களுக்கு மாற்று அரசியலை நாம் கொடுத்தே தீர வேண்டும். ஒரு நேர்மையான நல்ல அரசியல், லஞ்ச லாவண்யம் இல்லாத அரசியலை கொடுக்க வேண்டும் என்று உங்களை நம்பி களத்தில் இருக்கின்றேன். ஆனால் நிச்சயமாக நீங்கள் ஆதரப்பவர்கள். ஏப்ரல் 19 தாமரை மதுரை போகிறேன் என்கின்ற முழு நம்பிக்கை எனக்கு இருக்கிறது. அன்பு சகோதர சகோதரிகள், கடைசியாக நான் பேசி முடிப்பதற்கு முன்பு 4 நிமிடம் இருக்கிறது 10 மணிக்கு. நாம் எல்லாம் அலைபேசியில பேசுவோம் ஐயா, ஹலோ ஹலோன்னு பேசுவோம். ஆனா அடுத்த 7 நாட்கள் நான் எல்லா அன்பு சொந்தங்களுக்கு வைக்கக்கூடிய வேண்டுகோள், நாம் அலைபேசியில ஹலோ என்று பேசப் போவது கிடையாது, தாமரை வணக்கம் என்று பேச போகின்றோம். தாமரை வணக்கம் என்று சொல்லுவோம். தொலைபேசியிலே தாமரை வணக்கம் என்று சொல்லுவோம். அன்பு சகோதர சகோதரிகளே, எல்லா இடத்திலும் தாமரை செல்லட்டும். தாமரை என்கின்ற வார்த்தை தட்டி தட்டி எல்லாம் செல்லட்டும். ஏப்ரல் 19 கோயம்புத்தூரில் தாமரை மலரட்டும். எல்லா இடத்திலும் தாமரை இருக்கட்டும். அதற்கு நீங்கள் அடுத்த 7 நாட்கள் தாமரை வணக்கம் என்று சொல்ல வேண்டும் என்கின்ற அன்பான வேண்டுகோளை வைத்து மறுபடியும் இங்கு இருக்கக்கூடிய எல்லா அன்பு தலைவர்களுக்கும் நன்றி சொல்ல வேண்டிய நேரம். நம்முடைய அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய தொண்டர் உரிமை மீட்பு குழு இந்த பகுதியினுடைய ஐயா ஊக்கிய தலைவருடைய அருமை தலைவர் அருமை நம்மோடு இருந்து கொண்டு